హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సుప్రీంకోర్టులో చూసుకుంటే మార్గదర్శి కేసుకు సంబంధించి గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కొంతకాలంగా దాని మీద పోరాడుతూ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో దాని మీద కొన్ని కేసులు ఫైల్ కావడం కావచ్చు, దాంట్లో అవకతవకలు జరుగుతున్నాయి అనేటువంటిది కావచ్చు, కొన్ని కేసులు సిఐడికి సంబంధించి లేదా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని కేసులు ఫైల్ అయిన పరిస్థితి తెలిసిందే. దీంట్లో భాగంగా మార్గదర్శికి సంబంధించి ఎండి ఆయన ఎవరైతే ఉన్నారో ఆ సంస్థలకు ఎండికి సంబంధించి రామోజీరావు గారిని కూడా విచారించడం కూడా జరిగింది. వాళ్ళ యొక్క గృహానికే వెళ్ళి పోలీస్ అధికారులు కావచ్చు, సిఐడి అధికారులు కావచ్చు, అక్కడే ఆయన ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత మార్గదర్శి సంస్థకు సంబంధించినటువంటి ఎండిగా ఉన్నటువంటి శైలజా కిరణ్ గారిని కూడా ఎంక్వైరీకి పిలుస్తున్నారు. ఎంక్వైరీకి వెళ్ళాలి అనేటువంటి నేపథ్యంలో ఆవిడ రాత్రే ఆవిడ అమెరికాకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని కూడా చూసాము. అయితే ఈరోజు సుప్రీంకోర్టులో దానికి సంబంధించి కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. అసలు ఈ సంస్థకి సంబంధించి చూసుకుంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైనటువంటి మార్గదర్శి ఇప్పుడు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకే కాక ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది. 1962లో మార్గదర్శి తెరిచినప్పుడు చిట్ ఫండ్ అనేది అంతగా జనార్దనకు నోచుకోలేనటువంటి పరిస్థితులు అవి. కానీ సంస్థ సమయం, అనుభవం గడిచే కొద్దీ నానాటికి ప్రసిద్ధి రూపంగా సంతరించుకొని ఏ విధంగా జనాల దగ్గర నుంచి డబ్బులు చిట్ ఫండ్ రూపంలో కలెక్ట్ చేయొచ్చు, ఆ కలెక్ట్ చేసినటువంటి డబ్బుల్ని ఏ విధంగా మళ్ళీ వాళ్ళ టైం అయిపోయిన తర్వాత చిట్ వేసుకున్నప్పుడు 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో లేదా 2 సంవత్సరాలకో దాని యొక్క వ్యవధి ఉంటుంది. ఆ వ్యవధి అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి అమౌంట్ రిటర్న్ ఇవ్వట్లేదు అనేటువంటివి ఈ సంస్థ మీద ఉన్నటువంటి ప్రధాన ఆరోపణలు. దానిలో భాగంగానే ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా మార్గదర్శి చిట్లో వాళ్ళు కొన్ని చిట్ ఫండ్స్ వాళ్ళు వేసుకున్న తర్వాత కూడా టైం అయిపోయింది, కట్టాల్సిన మంత్స్ అన్ని కూడా కట్టేశారు. రిటర్న్ రావాల్సినటువంటి పరిస్థితులలో రిటర్న్ ఇవ్వకుండా ఏవేవో చెప్తూ ఉన్నారు. ఇంకా పలానాట్లో మీరు ఇన్వెస్ట్ చేయండి, మా సంస్థలో ఇంకా రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మీ అమౌంట్ ఇంకా డబుల్ అయిపోతుంది అనేటువంటి కబుర్లతోనే కాలయాపన చేస్తున్నారు తప్ప దానికి సంబంధించినటువంటి అవుట్కమ్ అయితే రావట్లేదు. లేదా చిట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అమౌంట్, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి చెక్లు కావచ్చు, పాస్ చేయడం కావచ్చు, అవి చేయట్లేదు. లోకల్గా బ్రాంచెస్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో బ్రాంచ్ మేనేజర్ దగ్గర ఎటువంటి చెక్ పవర్ లేకుండా డైరెక్ట్గా రామోజీరావు గారే దానికి ఆ చెక్ ఇష్యూ చేస్తే తప్ప ఎవరైతే ఆ చిట్లు వేసుకుంటూ ఉన్నారో ఆ చిట్లు వేసుకున్నటువంటి వాళ్ళకి జనరల్గా ఏ చిట్ ఫండ్ కంపెనీ అయినా సరే లోకల్గా ఒక బ్రాంచ్ ఉంటుంది, ఆ బ్రాంచ్కి ఒక మేనేజర్ ఉంటారు. ఎంతవరకు వేశారు, ఇంకా రావాల్సినటువంటి ఒకవేళ ఇన్స్టాల్మెంట్లు సరిగ్గా కట్టలేకపోతుంటే లేదంటే ముందే వేసుకోవాలనుకుంటే కూడా వాళ్ళకి సంబంధించినటువంటి మేనేజర్ యాంగిల్లోనే అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ మార్గదర్శికి సంబంధించి మాత్రం మేనేజర్లు ఉంటారు, బ్రాంచీలు ఉంటాయి, ఆ బ్రాంచీలో జరగాల్సినటువంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఒకవేళ మనం చిట్టు వేసుకున్న తర్వాత ఇన్స్టాల్మెంట్ కాస్త లేట్ అయినా మన దగ్గరకు వచ్చి మనల్ని అడిగి తీసుకెళ్ళి కట్టించుకునేటువంటి వ్యవస్థ ఉంటుంది. అన్నీ అయిపోయిన తర్వాత కూడా చిట్లన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన చెక్ మనకి ఇష్యూ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఆ పరిస్థితుల్లో కూడా ముందు వేసుకున్న అంటే ఇంక దానికి రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. ఒక 3 గవర్నమెంట్ ఎంప్లాయీస్ దానికి షూరిటీ ఇవ్వాలి, ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు ఇంకొక షూరిటీ ఇవ్వాలి. ఇవన్నీ వేసుకుంటేనే ముందుగా వాళ్ళు చిట్టు వేసుకున్నప్పుడు పలానా నెలలోనే మాకు కావాలి అనేటువంటి వాళ్ళతో కొంతమంది చిట్లు వేసుకుంటూ ఉంటారు. కానీ స్టార్టింగ్లో ఎవరికి మీకు ముందుగా చిట్టు కావాలంటే ఇవన్నీ కావాలని చెప్పరు. ఫస్ట్ అయితే మీరు చిట్టు వేసేసుకోండి, మీకు మేము చేసి పెడతాము, మేము చూసి పెడతాము, మీకు ఎంత చెక్ వస్తుంది అన్నీ చెప్తారు. అన్నీ చెప్పిన తర్వాత కూడా వీళ్ళు నిజమే అనుకొని మనకు ఒకవేళ ముందుగానే చెక్ వస్తే 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు చిట్టు వేసుకుంటే మనం నెలకింత కట్టుకోవాలి, మన ఆర్థిక స్తోమతను బట్టి లేదా మన శాలరీ మనకు వస్తున్నటువంటి ఇన్కమ్ను బట్టి మనం ఇంతవరకు వేసుకోవచ్చు అనేటువంటి కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల ప్రకారంగా వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. కానీ వేసినంత వరకు అక్కడ ఉన్నటువంటి మనకి ఆ రేంజ్లో వచ్చేటువంటి లేదా చిట్లు వేయించేటువంటి ఆ ప్రాజెక్ట్ మేనేజర్లు కావచ్చు, లేదంటే ఆ బ్రాంచ్ మేనేజర్లు కావచ్చు, లేదంటే ఆ చిట్లు వేయించే వాళ్ళు కావచ్చు, వేయిస్తూనే ఉంటారు. వన్స్ మనం అమౌంట్ పే చేసిన తర్వాత పలానా నెలకి మనకి చిట్టుకి రావాలన్నప్పుడు ఈ నెలలో మన చిట్టు వస్తుంది అని మనం ఎదురు చూస్తున్నప్పుడు మీరు ఈ నెలలో చిట్టు వేయాలనుకుంటున్నారు, చిట్టు తీసుకోవాలనుకుంటున్నారు. మీరు తీసుకోవాలంటే మీరు ఇవన్నీ ఫార్మాలిటీస్ అన్ని ఫిలప్ చేస్తేనే, ఇంతమందితో మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్తో సైన్ చేయిస్తేనే, ఒక ఓన్ హౌస్ ఉన్నటువంటి ఒక ఓన్ హౌస్దారుడితో మీరు సైన్ చేపిస్తేనే ఆ తర్వాతే మీకు చెక్ ఇష్యూ అవుతుంది అనేటువంటిది ఇప్పుడు ఒక చిన్న మెలక పెడతారనమాట. ఇప్పుడు వరకు నిన్ను నమ్మి లేదా ఒక వ్యక్తిని నమ్మి ఆ వ్యక్తి కోసం
అన్ని కబుర్లు చెప్తారు. అన్ని కబుర్లు అయిపోయిన తర్వాత వాళ్ళు నమ్మి ఎవరైతే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చారో ఆ వ్యక్తిని నమ్మి వాళ్ళు పూర్తిగా కంప్లీట్గా వీళ్ళు చెప్పినటువంటి ఫార్మాలిటీస్కి లోబడి వాళ్ళు చిట్లు వేయటం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఇన్స్టాల్మెంట్లు కట్టడం కూడా జరుగుతుంటుంది. 3 నెలలు 4 నెలలు 5 నెలలు కట్టడం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మనం 5 నెలల్లో పడుకుంటున్నామో పలానా టైంకి మన ఇంట్లో లేదా శుభకార్యం ఉందో లేదంటే పాపతో బాబుతో మ్యారేజ్ ఉందో ఆ టైంకి మనకి ఉపయోగపడుతుంది, ముందు నుంచే మనం వేసుకుంటే మనకి యూజ్ ఉంటుంది అనేటువంటి దాంతో ఆ టైంకి మనకు వస్తుంది అని వీళ్ళు ముందుగానే కొన్ని లెక్కలు వేసుకొని ఆ యాంగిల్లో వాళ్ళు ప్రొసీడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ పెళ్ళికో లేకపోతే దేనికో వెయ్యాలి అనుకుంటారా, ఇంకంతే సంగతులు. ఇంక పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టి వాళ్ళకి పిల్లలు పుట్టిన కూడా మనకి చెక్లు ఇష్యూ కావు. ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి జనరల్గా ఈ మార్గదర్శి చిట్ ఫండ్లో మాత్రమే. ఇటువంటి వాళ్ళు రీసెంట్గా నన్ను కూడా ఒకరిద్దరు ఇలా పరిస్థితి జరిగిందండి అనేటువంటిది మా మైరా మీడియా దృష్టికి కూడా వచ్చినటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాన్ని కూడా వాళ్ళు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చాము. ఆ తర్వాత ఒకవేళ ముందుగానే కంప్లీట్గా అయిపోయిన తర్వాత లాస్ట్లో తీసుకుంటాము అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఎందుకంటే చిట్ ఫండ్లో దాచుకుంటూ ఉంటే మనకు వచ్చేటువంటి నెల ఇన్కంలో కొంత మనకి అమౌంట్ వస్తూ ఉంటే వాటిని కొంచెం మనం దాచుకుంటూ ఉంటే ఒకేసారి మనకు ఒక అమౌంట్ వస్తూ ఉంటుంది. ఫలానా టైంకి మనకు ఆ అమౌంట్ వస్తే మనం ఇల్లు కట్టుకోవడానికనో లేకపోతే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా పిల్లల చదువుల కోసమనో లేదంటే పిల్లల పెళ్ళిళ్ళ కోసమనో ఒక అమౌంట్ ఒకేసారి వస్తే మనకు కూడా యూజ్ ఉంటుందని కొంచెం కొంచెం కూడబెట్టుకునేటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉంటాము. కానీ ఆ పరిస్థితి రానే కూడబెట్టుకోవాల్సినటువంటి ఆ నెలలన్నీ గడిచిపోతాయి. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనకి ఎప్పుడైతే చెక్ రావాలో మనకి చెక్ ఇష్యూ చేయాల్సినప్పుడు మాత్రం మనకి చెక్ ఇష్యూ చేయరు. చెక్ ఇష్యూ చేయాలి అంటే దానికి నానా రకాలైనటువంటి ఇబ్బందులు కూడా మళ్ళీ పెడుతూ ఉంటారు. హెడ్ ఆఫీస్ నుంచి చెక్ రావాలనో లేకపోతే మీ చెక్కు మీరు ఇప్పుడు తీసుకోకండి, మీకు ఇంకా కొన్ని సంవత్సరాలు వేసుకుంటే లేదంటే పలానాట్లు ఇన్వెస్ట్ చేస్తే మీరు దాన్ని కన్వర్ట్ చేస్తాము, దాంట్లో మళ్ళీ అతి కొద్ది సంవత్సరాలకి మీ అమౌంట్ డబుల్ అయిపోతుంది ఉంటేటువంటి ఇటువంటి కబుర్లతో కాలయాపన చేస్తారు తప్ప ఎక్కడ చెక్కి ఇష్యూలు చేయటం కానీ లేదంటే ఎటువంటి పరిస్థితుల్లో కస్టమర్ని ఎవరైతే చిట్స్ వేసుకున్నారో వాళ్ళకి న్యాయం చేయడం కానీ అటువంటి పరిస్థితులు జరగట్లేదు. ఇటువంటి ఇష్యూస్ కొన్ని వాళ్ళ ఫ్యామిలీ ద్వారానే కొన్ని వాళ్ళకి సొంత అనుభవమైనటువంటి ఉండవల్లి గారు కూడా గత 16-17 సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నారు. అది ఇప్పుడు దానికి ఒక కార్యరూపం దాల్చుకుంది. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. సుప్రీంకోర్టు అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా లేదా వాళ్ళు వేసినటువంటి ప్రశ్నలకు కూడా వీళ్ళ దగ్గర సమాధానం లేనటువంటిది. మా మీద ఎవరు కంప్లైంట్ పెట్టలేదు కదా, ఎవరు మా మీద కంప్లైంట్ పెట్టడానికి రాలేదు కదా, ఎటువంటి అనర్థాలు మా కంపెనీ త్రూ జరగట్లేదు కదా అనేటువంటిది మాత్రమే వాదిస్తూ ఉన్నారు. కానీ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఒక చిట్ ఫండ్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి, గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా చిట్ ఫండ్కి తీసుకున్నటువంటి కలెక్ట్ చేసినటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి చిట్ ఫండ్స్లోనే ఉంచాలి, వాటిని వేరే కార్యకలాపాలకు కాదు లేదా వేరే బిజినెస్లు కావచ్చు తరలించకూడదు అనేటువంటిది వీటికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కానీ వీటిని ఎక్కడా పాటించకుండా వీటిని వైలేట్ చేస్తూ రామోజీ ఫిల్మ్ సిటీకి కావచ్చు లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి రామోజీ ప్రియ పచ్చలకు సంబంధించి కావచ్చు లేదంటే ఈనాడు సంస్థలకు సంబంధించి కావచ్చు లేదా ఈనాడు ప్రింట్ మీడియాకి సంబంధించి కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి వేరే వేరే వ్యాపారాలకి ఈ ఫండ్స్ తరలిస్తూ ఉంటారు, వాటిలో పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఈ డబ్బుల ద్వారా అనేక బిజినెస్లు జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఇక్కడ కీలకంగా సంభవించుకున్నటువంటి ఈరోజు సుప్రీంకోర్టులో సంబంధించినటువంటి పరిస్థితులను చూస్తే కూడా సుప్రీంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో కీలక మలుపు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో తొలిసారి నోరూపిన ఆర్బీఐ. హెచ్యుఎఫ్ పేరుతో డిపాజిట్లు సేకరించడం చట్ట విరుద్ధమన్న ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(s) ప్రకారం హెచ్యుఎఫ్ పేరిట డిపాజిట్లు సేకరించొద్దన్న ఆర్బీఐ తరపు న్యాయవాది. ఆర్బీఐ వాదన నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్థిక నేరాలకు పాల్పడిందని రుజువైందన్న ఉండవల్లి అరుణ్ కుమార్. ఏప్రిల్ 9న ఈ కేసులో సమగ్ర విచారణ చేస్తామన్న సుప్రీంకోర్టు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి దాదాపు 2,600 కోట్ల రూపాయల డిపాజిట్లు స్వీకరించిన రామోజీరావు తాజాగా మరో 2,000 కోట్ల రూపాయల డిపాజిట్లను సైతం స్వీకరించారని సుప్రీం దృష్టికి తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి. ఇది ఈరోజు సుప్రీంకోర్టులో కీలకమైనటువంటి పరిణామాలు సంభవించుకున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టులో జరిగినటువంటి పరిస్థితి ఇది. ఇప్పటికే దాదాపుగా 2,600 కోట్ల రూపాయలు ప్రజల నుంచి సేకరించారు. అలా సేకరించడం వాళ్ళు వేరే వేరే వ్యాపారాలకు వాడుకోవడం ఆర్బీఐ నిబంధనల ప్రకారం వీళ్ళు ఏ విధంగా అయితే సేకరించారో ఆ యాంగిల్ తప్పు అనేటువంటిది ఆర్బీఐ ఫస్ట్ టైం ఈ కేసులో ఇంప్లీడ్ అయింది సుప్రీంకోర్టు వాదనలతో ఏకీభవిస్తూ. అయితే అలాగే ఇప్పుడు రీసెంట్ కాలంలో కూడా దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు మరలా సేకరించారనేటువంటిది కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు కూడా సుప్రీంకోర్టుకు తెలిపినటువంటి పరిస్థితి. అయితే ఏప్రిల్ 9వ తారీఖు దీని మీద పూర్తి సమగ్ర విచారణ చేపడతాము అని కూడా
సుప్రీంకోర్టు వెల్లడించినటువంటి పరిస్థితి. అయితే ఇటువంటి కీలక పరిణామాలు సంభవిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏప్రిల్ 9న సుప్రీంకోర్టులో ఏ విధమైనటువంటి వాదనలు జరగబోతూ ఉన్నాయి, అటు ఉండవల్లి గారు కావచ్చు, లేదంటే ఇటు ప్రభుత్వ తరపు న్యాయవాదులు కావచ్చు, ఏ విధంగా దీని మీద ఇంప్లీడ్ అవబోతూ ఉన్నారు. ఆర్బీఐ కూడా ఇప్పటికీ ఇంప్లీడ్ అయి ఉంది. ఆర్బీఐ కూడా ఫస్ట్ టైం దీని మీద స్పందించింది. ఆర్థిక నేరాలకు పాల్పడింది. ఆర్థిక నేరాలకు ఆర్బీఐ వాదన నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియల్ ఆర్థిక నేరాలకు పాల్పడిందంటూ రుజువైందన్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా దీనికి జతకలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆర్బీఐ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా హెచ్యుఎఫ్ పేరుతో డిపాజిట్లు సేకరించడం కూడా చట్ట విరుద్ధం అన్నటువంటిది కూడా ఆర్బీఐ కూడా ఈరోజు సుప్రీంకోర్టులో తెలిపినటువంటి పరిస్థితి. ఇది అసలు పూర్తిగా దీనికి సంబంధించినటువంటి పరిస్థితి. ఏ విధంగా నెక్స్ట్ ఏప్రిల్ 9 ఏం జరగబోతుంది, మార్గదర్శి ఫైనాన్షియల్స్కి సంబంధించి, మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీకి సంబంధించి ఎటువంటి వార్తలు మరలా 9వ తారీఖు ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి సుప్రీంకోర్టులో అనేటువంటిది కూడా మరికొద్ది రోజుల్లోనే తెలియటువంటి పరిస్థితి ఉంది. ఇది మార్గదర్శి ఫైనాన్షియల్స్కి సంబంధించి సుప్రీంకోర్టులో ఈ రోజు సంబంధించినటువంటి పరిస్థితులు. చూద్దాం మరికొద్ది రోజుల్లో ఏం జరగబోతుంది ఈ కేసుకు సంబంధించి. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేరా మీడియా.